హాయ్ దిస్ ఇస్ ఏక్ అండ్ వెల్కమ్ టు నా రంగస్థలం. ఈ వీడియోలో వనస్థలిపురంలోని ఒక స్పెషల్ కెఫేని మీకు చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంటర్ అవ్వగానే ఇలా మంచి లుక్ తోటి ఒక బ్రిక్ వాల్ ఉంటుంది, వాళ్ళ హ్యాష్ ట్యాగ్ కెఫే అని లోగో తోటి. అలాగే ఆపోజిట్ వాల్లో మన చిన్నప్పటి కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. నా ఫేవరెట్ అయితే టిమోన్ అండ్ పుంబా. మరి మీ ఫేవరెట్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. సో ఇంకా ఎంట్రన్స్కి వచ్చేస్తే వుడెన్ అండ్ గ్లాస్ డోర్స్ తోటి భలే ఉంటుందండి. సో నేనేం మాట్లాడను, కాసేపు ఇంటీరియర్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంటీరియర్స్ చూసారు కదా, చాలా బాగుంటాయండి. డీసెంట్గా అసలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి కూడా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఐపీఎల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. రేపు మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. అలాగే సండే అయితే ఫైనల్స్ బ్లాక్ బస్టర్ మ్యాచ్లు 2 ఉన్నాయి. మంచి టైం అయితే స్పెండ్ చేస్తారని నేనైతే తప్పకుండా గ్యారంటీ ఇవ్వగలను. ఇంకా మెనూకి వచ్చేసి మెక్సికన్ ఉంది, అలాగే చైనీస్ ఉంది, ఇంకా ఇటాలియన్లో అయితే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి. మెనూ మీరు ఒక్కసారి పాజ్ చేసుకొని ఏమేమి ఉన్నాయి, రేట్స్ ఎంత చూసుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి మాక్టైల్స్, డెజర్ట్స్ అవి కూడా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మెనూ కార్డ్ లాస్ట్లో అబౌట్ హ్యాష్ ట్యాగ్ అని ఉంది. అదైతే అంత నేనైతే చదవలేను. సో మేము స్ట్రైట్ అవే చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ చేసాము. అక్కడున్న యాంబియంట్ లైట్లో కొంచెం తేడా కనిపిస్తుంది, అందుకనే ఫ్లాష్ వేసి మీకు అది ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తున్నాను. సో వెజ్జీస్ ఫుల్గా వేసి చికెన్ మెజెస్టిక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ముందుగా ఫోర్కులు మనకి ఇలా టిష్యూ పేపర్స్లో ర్యాప్ చేసి ఇచ్చాడు. ప్లేట్లు గట్రా ఏమి ఇవ్వలేదండి, ఒక బౌల్లో తెచ్చి ఇచ్చాడు. అది అడిగితే ఇచ్చేవాళ్ళేమో. చికెన్ మెజెస్టిక్ అలా నోట్లో పెట్టుకోగలే. చికెన్ అయితే చాలా గట్టిగా ఉంది, మొదురు చికెన్ లాగా. ఇంకా పీసెస్ కూడా చాలా పొడుగ్గా పెద్ద పెద్దగా కట్ చేశారండి. మనమైతే దాన్ని చిన్నగా స్టార్టర్ లాగా అయితే అసలు తినలేము. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫుడ్లో నాకు మంచిగా అనిపించలేదు. చికెన్ మెజెస్టిక్ అయితే నేను 2/5 రేటింగ్ ఇస్తానండి. ఇంకా పిజ్జా వచ్చేసి మేము బీబీక్యూ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము. సో చూస్తే పిజ్జాలో అయితే చీజ్ అయితే బాగానే కుమ్మాడు. చికెన్ పీసెస్ కూడా ఓకే, మోడరేట్గా వేసినట్టు అనిపించింది. ఇంకా మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి, థిన్గా ఉంది. క్రస్ట్ కూడా బాగానే అనిపించింది, మంచిగా, మరి బండగా లేకుండా. సో పిజ్జాని టేస్ట్ చేసి చూద్దాం. చీజ్ అయితే మంచిగా వేసాడు. టేస్ట్ కూడా ఓకే అండి, పర్లేదు, మరీ సూపర్గా అని ఏం చెప్పలేను. కానీ చికెన్ మెజెస్టిక్ మీద అయితే చాలా బెటర్ ఉంది చికెన్ పిజ్జా వచ్చేసి. దీనికైతే నేను ఒక 3/5 స్టార్స్ ఇస్తాను. నాట్ బ్యాడ్. సో ఇటాలియన్లో చికెన్ పిజ్జా అయితే ట్రై చేయొచ్చు, బాగానే ఉంది మంచిగా. కాకపోతే ఆ క్రెస్ట్ ఎడ్జెస్లో అయితే కొంచెం బిస్కెట్ చేశాడు. ఈ మధ్యలో ఆ పిజ్జా ముక్క తిన్నాక ఈ చికెన్ పక్కనిచ్చిన వెజ్జీసే తింటున్నానండి. ఆ వెజ్జీసే చికెన్ కంటే బాగున్నాయంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? సో అలా ఉంది. మనం ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా మంచిగా తినాలి, అప్పుడే మంచిగా డైజెషన్ అవుతుంది. సో ఇక వాటర్ వచ్చేసి స్మార్ట్ వాటరే ఉంటుంది. ఇప్పుడు మీకు క్రస్ట్ ఇందాక చెప్పాను కదా, ఎడ్జెస్లో చాలా గట్టిగా బిస్కెట్ లాగా అయిపోయింది. నాకు లిటరల్గా బిస్కెట్ తిన్నట్టు అనిపించింది ఎడ్జెస్లో. మిగతాదంతా బాగానే ఉంది, ఎడ్జ్ ఒకటి కొంచెం ఎక్కువ కాలిపోయినట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే ఇక ఫుడ్ విషయానికి వస్తే అంతగా నచ్చలేదు. ఫోర్క్లు అలా పెడితే ఫుడ్ నచ్చలేదని అర్థం. కానీ ఖాళీగా ఉందని అనుకుంటున్నారా? ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కదండి, తినేసాము. సో బిల్ వచ్చేసి 600 అయింది. ఒక చికెన్ మెజెస్టిక్, ఒక పిజ్జా అండ్ వాటర్ బాటిల్. ఇంకేమీ ట్రై చేయాలనిపించలేదు మాకు. సో ఓవరాల్గా రేటింగ్ 2.5/5 ఇస్తానండి ఈ రెస్టారెంట్కి. ఇంకా అడ్రస్ వచ్చేసి వనస్థలిపురం పనమగూడెన్స్ నుంచి గణేష్ టెంపుల్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో వందన షాపింగ్ మాల్ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో హెల్త్ అండ్ గ్లో బిల్డింగ్లోనే 3rd ఫ్లోర్ ఉంటుంది. బిల్డింగ్కి రైట్ సైడ్ చిన్న సందులాగా ఉంటుంది. అక్కడ లెఫ్ట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఐపీఎల్ కానీ నెక్స్ట్ వచ్చే క్రికెట్ వరల్డ్ కప్ చూసి మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. మేము తిన్న ఫుడ్ అయితే బాగాలేదు, మేబీ వేరే ఫుడ్ బాగుండొచ్చు. సో యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది, ఒక్కసారి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు గైస్, టేక్ కేర్.